Hello, good morning, students. Morning. Good morning, sir. Good morning, Rag. Today we are going to discuss hyperbola last exercise problems. That is exercise 5.2 problems discuss చేసుకోబోతున్నాము. So this is a last topic in geometry. Second year geometry is the last topic. సో ఈ రోజుతో మనకి సెకండ్ ఇయర్ జియోమెట్రీ కూడా కంప్లీట్ చేసుకుంటాం. సెకండ్ ఇయర్ జియోమెట్రీ. సో ఆల్రెడీ క్యాలిక్యులస్లో మనం డెఫినెట్ ఇంటిగ్రల్స్, ఇండెఫినెట్ ఇంటిగ్రల్స్ కంప్లీట్ చేసుకున్నాము. కేవలం మనకి డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ టాపిక్ ఒకటే మిగిలిపోయింది మనకి. సో అవి కూడా డిస్కస్ చేసుకుంటే కంప్లీట్గా సెకండ్ ఇయర్ మ్యాథ్స్ 2B పాయింట్ ఆఫ్ వ్యూలో మొత్తం క్లియర్ చేసుకున్నట్లు మనం. రైట్, ఫస్ట్ వన్, find the equations of tangents drawn to the hyperbola 2x square minus 3y square equal to 6 through minus 2 comma 1. సేమ్ ప్రాబ్లం మనం ఎలిప్స్ లో కూడా చేసాం. సేమ్ ఎలిప్స్ లో ఎలా చేసామో ప్రొసీజర్ అదే ప్రొసీజర్ చేస్తున్నాం. పెరాబోలాలో చేసాము, అలాగే సర్కిల్స్ లో కూడా చేసాం. టాంజెంట్స్ డ్రాన్ ఫ్రమ్ ఏ పాయింట్ అన్నప్పుడు సో ఫస్ట్ లెట్ m be the slope of the tangent తీసుకుంటాము. సో ఎనీ లైన్ పాసింగ్ త్రూ దిస్ పాయింట్ y minus 1 equal to m into x minus x plus 2. మరి ఇప్పుడు ఆ లైన్ టాంజెంట్ టు ద హైపర్బోలా అయితే టాంజెంట్ కండిషన్ అప్లై చేసుకొని సింప్లిఫై చేసుకుంటాం మనం. రైట్, సో ఫస్ట్ ఈక్వేషన్ ఆఫ్ హైపర్బోలా ఇస్ 2x square minus 3y square equal to 6. By dividing on both sides with 6, we get x square by 3 minus y square by 2 equal to 1. So from this we get a square value 3, b square value 2. Let m be the slope of the tangent. The tangent is passing through minus 2 comma 1 is, so y minus 1 is equal to, అంటే y minus 1 అంటే స్లోప్ పాయింట్ తెలుసు కాబట్టి స్లోప్ పాయింట్ ఫామ్ యూజ్ చేసుకుంటున్నాం రా. y minus 1 equal to m into x minus x1 ఫార్ములా. దట్ ఈస్ y minus 1 is equal to m into x plus 2 అవుతుంది. దాన్ని మరి y equal to mx plus ఈ ఫామ్లో కన్వర్ట్ చేస్తే మనం కండిషన్ ఫర్ టాంజెన్సీ యూజ్ చేసుకోవచ్చు ఈజీగా. దాన్ని అప్పుడు y is equal to ఇది mx plus 1 plus 2m అవుతుంది. y equal to mx plus 1 plus 2 or 2m plus 1. సో ఇప్పుడు ఇందులో m వాల్యూ క్యాలిక్యులేట్ చేసి ఇక్కడ ఈక్వేషన్ 1 ఇందులోనైనా సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు, లేదా y minus 1 equal to m into x plus 2 దీనిలో సబ్స్టిట్యూట్ చేసుకునైనా మనం సింప్లిఫై చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. నౌ ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ ఈజ్, అంటే మరి టాంజెంట్ y equal to mx plus 2m plus 1 వచ్చింది కాబట్టి ఇఫ్ ఇట్ ఈస్ ద టాంజెంట్ మనకి m వాల్యూ కనుక్కుంటే ప్రాబ్లం కంప్లీట్ అవుతుంది. ఇఫ్ ఇట్ ఈస్, సిన్స్ ఇట్ ఈస్ ద టాంజెంట్ టు గివెన్ హైపర్బోలా, సో దెన్ c square is equal to a square m square minus b square. సో ఇక్కడ y equal to mx plus c లో c ప్లేస్ లో 2m plus 1 ఉంది, m ప్లేస్ లో ma ఉంది, a స్క్వేర్ వాల్యూ 3, b స్క్వేర్ వాల్యూ 2. సో దట్ ఇంప్లైస్ 2m plus 1 హోల్ స్క్వేర్ is equal to 3m square minus 2. అగైన్ ఇది 2m plus 1 హోల్ స్క్వేర్ సింప్లిఫై చేయండి, 4m square plus 4m plus 1 is equal to 3m square minus 2. సో ఇప్పుడు ఈ రైట్ సైడ్ వాల్యూస్ లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే మనం 4m square minus 3m square m స్క్వేర్ అవుతుంది. ఈ m టర్మ్ ఇది ఒక్కటే ఉంది. అలాగే మైనస్ 2 లెఫ్ట్ సైడ్కి వస్తే ప్లస్ 2 అవుతుంది. అండ్ ఫైనల్గా m స్క్వేర్ ప్లస్ 4m plus 3 equal to 0. సో క్లియర్గా దీనికి ఫ్యాక్టర్స్ వస్తాయి మనకి. ప్లస్ 3 అండ్ ప్లస్ 1 ఆర్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ ద ఈక్వేషన్. దట్ ఈస్ m స్క్వేర్ m plus 1 into m plus 3 equal to 0. సో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కాబట్టి మీరు ఫ్యాక్టరైజేషన్ తెలుసు, దట్ ఈజీ ఫ్యాక్టర్స్ కాబట్టి నేను డైరెక్ట్గా వేసాను ఇక్కడ. మీరు కూడా ఎగ్జామినేషన్లో డైరెక్ట్గా వేసుకోవచ్చు, నో ప్రాబ్లం, ఎందుకంటే సింపుల్ ఫ్యాక్టరైజేషనే కాబట్టి. లేదనుకోండి m is equal to minus b plus r minus root of b square minus 4ac by 2a ఫార్ములా వేసుకొని రూట్స్ కనుక్కోవచ్చు. సో m equal to minus 1 or minus 3. ఇప్పుడు ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేసుకుని ఫ్రమ్ 1
If m equal to -1, the equation of the tangent is y equal to mx plus 2m plus 1. Equation 1 నుంచి అది m వాల్యూ -1 సబ్స్టిట్యూట్ చేస్తే -1 into x, ఇది -2 plus 1 అంటే -1 అవుతుంది. అంటే y is equal to -x -1 అంటే x plus y plus 1 equal to 0 అవుతుంది. Next one, if m is equal to -3, equation of tangent is y equal to -3x -6 plus 1 అంటే -5 అవుతుంది. Then 3x plus y plus 5 equal to 0. So this is equation of another tangent drawn from 1, -2 to the hyperbola. సో ఇది మనకు ప్రతి చాప్టర్లోనూ ఈ మోడల్ ఉంది. సో కాబట్టి ఇదే మోడల్లో చేసాం ప్రతి చాప్టర్లో కూడా. సో కాబట్టి మెథడ్ ఎక్కడా మార్చలేదు. కామన్ ప్రాబ్లమ్స్ అంటూ చాలా ఉంటాయి మనకి. ఆ కామన్ ప్రాబ్లమ్స్ అని మీరు పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి. ప్రతి చాప్టర్లోనూ నేర్చుకుంటే అంటే మీకు కాన్సెప్ట్ చాలా పర్ఫెక్ట్ అయిపోతారు కామన్ ప్రాబ్లమ్స్లో. నెక్స్ట్, ఇఫ్ 3x - 4y plus k equal to 0 is tangent to x square minus 4y square equal to 5, find value of k. సో టాంజెంట్ అయితే k వాల్యూ కనుక్కున్నారు. సో అగైన్ ఇప్పుడు ఆల్రెడీ మనం టాంజెంట్ కండిషన్ అప్లై చేసి ఆ ఈక్వేషన్స్ ఆఫ్ టాంజెంట్స్ కనుక్కున్నాం మనం. సో అగైన్ convert this equation into y equal to mx plus c form. Then apply the tangents condition, that is c square equal to a square m square minus b square. Solution, equation of the hyperbola is x square minus 4y square is equal to 5. That is, by dividing with the 5 we get x square by 5 minus y square by 5 by 4 వస్తుందిరా is equal to 1. ఎందుకంటే ఇక్కడ 4y square ఉంది కాబట్టి y square divided by 5 by 4 is equal to 1. Then we get a square is equal to 5 and b square equal to 5 by 4. సో అది అలా ఉంచేసేయండి. నెక్స్ట్ గివెన్ లైన్కి వచ్చేసేయండి. 3x minus 4y plus k equal to 0. Then 4y is equal to 3x plus k అవుతుంది. Then y is equal to 3 by 4 into x plus k by 4. So this is of the form of y equal to mx plus c. So we get the value of m is 3 by 4 and c value is k by 4. m equal to 3 by 4, c equal to k by 4. So if 1 is a tangent to the hyperbola, then c square equal to a square m square minus b square. సో c స్క్వేర్ అంటే దట్ ఈస్ k by 4 హోల్ స్క్వేర్ అవుతుంది. అంటే k స్క్వేర్ by 16 రాసుకోవచ్చు. ఇది ఇక్కడ a స్క్వేర్ అంటే 5, m స్క్వేర్ వాల్యూ 9 by 16 మైనస్ b స్క్వేర్ వాల్యూ 5 by 4. సో రైట్ సైడ్ ఎల్సిఎం తీసుకున్నట్లయితే 16 ఎల్సిఎం అవుతుంది రైట్ సైడ్, లేదా మల్టిప్లైయింగ్ ఆన్ బోత్ సైడ్స్ విత్ 16తో మల్టిప్లై చేసుకుంటే అప్పుడు k స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 45 minus 20 అవుతుంది. So 45 minus 20 is 25. Then k equal to plus or minus 5. So మనకు కావాల్సిన ఓన్లీ k వాల్యూ. సో k వాల్యూ ఈజ్ ప్లస్ ఆర్ మైనస్ 5. సో ఇప్పుడు ఇదే ప్రాబ్లమ్ని యాక్చువల్గా మనం ఇంతకుముందు డిఫరెంట్ మెథడ్స్లో కూడా చేసాం. సర్కిల్స్లో ఉంది, పెరాబోలాలో ఉంది, ఎలిప్స్లో ఉంది, హైపర్బోలా ఉంది. టాంజెంట్ అయితే ఆ అన్నోన్ వాల్యూ k కనుక్కోవటం. సో మరి టాంజెంట్ కండిషన్ ఇప్పటి వరకు అయితే మనం ప్రూవ్ చేసుకుంది సి స్క్వేర్ ఇక్కడ ఏ స్క్వేర్ ఎం స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ కండిషనే ప్రూవ్ చేసాం కాబట్టి నేను అదే యూజ్ చేస్తున్నాను ఇక్కడ. యాక్చువల్గా ఇదే చాప్టర్లో ఇదే ఎక్సర్సైజ్లో మనకి ఎల్ఎక్స్ ప్లస్ ఎంవై ప్లస్ ఎన్ ఈక్వల్ 0 అనేది టాంజెంట్ అయితే కండిషన్ ప్రూఫ్ ఉంది. సర్కిల్స్ అది ఎలిప్స్లో ఆల్రెడీ చేసాం. ఏ స్క్వేర్ ఎల్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఎం స్క్వేర్ ఈక్వల్ టు ఎన్ స్క్వేర్ అని. ఆ బి స్క్వేర్ ప్లస్లో మైనస్ బి స్క్వేర్ రాసుకుంటే ఏ స్క్వేర్ ఎల్ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఎం స్క్వేర్ ఈక్వల్ టు ఎన్ స్క్వేర్ వచ్చేస్తుంది. మరి ఆ కండిషన్ యూజ్ చేసుకొనైనా అంటే ఇలా ఫ్రాక్షన్స్ రాకుండా డైరెక్ట్గా బై కంపేరింగ్ దిస్ గివెన్ లైన్ విత్ ఎల్ఎక్స్ ప్లస్ ఎంవై ప్లస్ ఎన్ ఈక్వల్ టు 0, దెన్ ఎల్ వాల్యూ 3, ఎం వాల్యూ -4, ఎన్ వాల్యూ k, దెన్ అప్లై ద కండిషన్ ఏ స్క్వేర్ ఎల్ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఎం స్క్వేర్ ఈక్వల్ టు ఎన్ స్క్వేర్ అప్లై చేసుకోవచ్చు. కాకపోతే మరి ఇక్కడ ఎక్సర్సైజ్లో ఆ ప్రాబ్లం లాస్ట్లో ఇస్తున్నారు కాబట్టి మరి ముందే ఈ ప్రాబ్లం ఉంది కాబట్టి సో దాన్ని మనం y ఈక్వల్ టు mx ప్లస్ cతోనే కంపేర్ చేసుకుంటాం. వన్స్ మనకి ఆ ప్రాబ్లం కంప్లీట్ అయిన తర్వాత మీరు ఏ ఫార్ములానైనా యూజ్ చేసుకోవచ్చు.
సో నేనైతే ఎక్కువగా అదే ప్రిఫర్ చేస్తాను. సి స్క్వేర్ ఏ స్క్వేర్ ఎల్ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఎం స్క్వేర్ ఈక్వల్ ఎన్ స్క్వేరే ప్రిఫర్ చేస్తాను. తెలుసు కదా మీకు ఎందుకో, ఫ్రాక్షన్స్ ఉండవు. ఎల్ఎక్స్ ప్లస్ ఎంవై ప్లస్ ఎన్తో కంపేర్ చేసినప్పుడు మీకు చక్కగా ఇక్కడ ఫ్రాక్షన్స్ ఎలిమినేట్ అయిపోతాయి. ఫ్రాక్షన్స్ ఉండవు కాబట్టి ప్రాబ్లం ఈజీ అవుతుంది. సరే ఇక్కడ చిన్న నంబర్సే కాబట్టి ఏ ఫార్ములా అప్లై చేసినా ప్రాబ్లం లేదు. నెక్స్ట్ వన్, find the equations of the tangents to the hyperbola 3x square minus 4y square equal to 12 which are parallel and perpendicular to the line y equal to x minus 7. Very important problem. సో మనకి ఎక్సర్సైజ్లో ఉన్న ప్రాబ్లం కూడా దగ్గర 10 టైమ్స్ ఇచ్చారు పబ్లిక్ ఎగ్జామినేషన్లో. సేమ్ మోడల్ ప్రాబ్లం మళ్ళీ ఎగ్జాంపుల్ సమ్స్లో కూడా ఉంటుంది. సో అది మీరు ప్రాక్టీస్ చేసుకోవాలి. సో అది కూడా 10 టైమ్స్ ఇచ్చారు పబ్లిక్ ఎగ్జామినేషన్లో. బట్ ఈ కాన్సెప్ట్ మనకి సర్కిల్స్ నుంచి వస్తూనే ఉంది. ఈక్వేషన్స్ ఆఫ్ ద టాంజెంట్స్ విచ్ ఆర్ ప్యారలల్ అండ్ పర్పెండిక్యులర్ టు ద లైన్. సో అప్పటి నుంచి కూడా మీరు కావాలంటే వీడియోస్ అబ్జర్వ్ చేయొచ్చు. అప్పటి నుంచే మీకు ఇది వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అని చెప్పుకుంటూ వస్తున్నాను నేను. రైట్. సో సేమ్ మోడల్స్ మనం ఎలిప్స్ లో కూడా చేసాము, ప్యారలల్ అండ్ పర్పెండిక్యులర్ టాంజెంట్స్. సో అదే మోడల్ మనకి అంటే జస్ట్ స్లోప్ తెలుసు కాబట్టి గివెన్ లైన్ స్లోప్, దాని నుంచి ప్యారలల్ లైన్ స్లోప్ పర్పెండిక్యులర్ లైన్ స్లోప్ కనుక్కొని ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ ఇన్ స్లోప్ ఫామ్ రాసుకుంటే సరిపోతుంది చాలా సింపుల్ గా. సో ఈక్వేషన్ ఆఫ్ గివెన్ హైపర్బోలా is 3x square minus 4y square equal to 12. By dividing with 12 we get x square by 4 minus y square by 3 equal to 1. By comparing this with the general equation, we get a square equal to 4, b square equal to 3. Next, given line తీసుకోండి. Equation of given line is y equal to x minus 7. Then slope m is equal to 1. So ఇప్పుడు case 1. Slope of the tangent which are parallel to the given line. Parallel అంటున్నారు కాబట్టి అప్పుడు స్లోప్ ఆఫ్ ద గివెన్ లైన్ స్లోప్ ఆఫ్ ప్యారలల్ లైన్ అవుతుంది. దట్ ఈస్ 1. సో స్లోప్ తెలిసింది కాబట్టి ఇప్పుడు ఈక్వేషన్ ఆఫ్ ద టాంజెంట్. ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్స్ ఆర్ y ఈక్వల్ టు mx ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ఎం స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. సో ఏ స్క్వేర్ తెలుసు, బి స్క్వేర్ తెలుసు, ఎం వాల్యూ తెలుసు. ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ఎం స్క్వేర్ అంటే 4 మైనస్ బి స్క్వేర్ అంటే 3. 4 మైనస్ 3, 4 మైనస్ 3 వాల్యూ 1 అవుతుంది. సో దేర్ ఫార్ ఈక్వేషన్స్ ఆఫ్ ద టాంజెంట్స్ ఆర్ y ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ ఆర్ మైనస్ 1. సో దీస్ ఆర్ ద టాంజెంట్స్ విచ్ ఆర్ ప్యారలల్ టు ద గివెన్ లైన్. సో అప్పుడు స్లోప్ ఆఫ్ గివెన్ లైన్ 1 కాబట్టి ఆటోమేటిక్గా నెక్స్ట్ బి పాయింట్ స్లోప్ ఆఫ్ టాంజెంట్ విచ్ ఇస్ పర్పెండిక్యులర్ టు గివెన్ లైన్ అంటే -1/m ఫార్ములా అంటే -1 అవుతుంది. సో నెక్స్ట్ ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్స్ విచ్ ఆర్ పర్పెండిక్యులర్ టు ద గివెన్ లైన్ ఆర్ సేమ్ మళ్ళీ స్లోప్ -1 తెలిసింది కాబట్టి మళ్ళీ y ఈజ్ ఈక్వల్ టు -1 ఇంటూ ఫార్ములా -1 ఇంటూ ఎక్స్ ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ఎం స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. సో ఆల్రెడీ మనం ఫార్ములా ఏ పాయింట్లో వేసాం కాబట్టి ఇంక మళ్ళీ ఫార్ములా అక్కర్లేదు. ఇక్కడ డైరెక్ట్గా స్లోప్ సబ్స్టిట్యూట్ చేసుకుని సరిపోతుంది. అంటే y ఈజ్ ఈక్వల్ టు -x ప్లస్ ఆర్ మైనస్ 1 అవుతుంది. ఆ -x లెఫ్ట్ సైడ్ తీసుకొచ్చుకుంటే అప్పుడు x ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 1. సో దీస్ ఆర్ ద ఈక్వేషన్స్ ఆఫ్ టాంజెంట్స్ టు ద హైపర్బోలా గివెన్ హైపర్బోలా విచ్ ఆర్ పర్పెండిక్యులర్ టు ద గివెన్ లైన్ y ఈక్వల్ టు x ప్లస్ 7. చూడండి చాలా సింపుల్, జస్ట్ m వాల్యూ ఏ స్క్వేర్ బి స్క్వేర్ గ్యాదర్ చేసుకొని ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే టాంజెంట్స్ ప్యారలల్ పర్పెండిక్యులర్ టాంజెంట్స్ అయిపోతాయి. సో చాలా సింపుల్ గా ఉంటుంది. వెరీ ఇంపార్టెంట్ అండ్ వెరీ ఈజీ ప్రాబ్లమ్ ఆల్సో. నెక్స్ట్ చూడండి, ఇఫ్ ద లైన్ lx ప్లస్ my ప్లస్ n ఈజ్ ఈక్వల్ టు 0 ఈజ్ అ టాంజెంట్ టు ద హైపర్బోలా x స్క్వేర్ బై ఏ స్క్వేర్ మైనస్ y స్క్వేర్ బై బి స్క్వేర్ ఈక్వల్ టు 1, దెన్ షో దట్ ఏ స్క్వేర్ ఎల్ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఎం స్క్వేర్ ఈక్వల్ టు n స్క్వేర్. సేమ్ మనం సి స్క్వేర్ ఈక్వల్ ఏ స్క్వేర్ ఎం స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ కి ప్రూఫ్ ఎలా చేసాము, సేమ్ ప్రొసీజర్ ఎటువంటి చేంజ్ లేదు. ఈక్వేషన్ ఆఫ్ ద హైపర్బోలా ఈజ్ ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ బై బి స్క్వేర్ ఈక్వల్ టు 1.
So let the line, suppose Lx plus My plus n equal to 0 is the tangent to the hyperbola x square by a square minus y square by b square equal to 1. Let px1 y1 be the point of contact. సేమ్ స్టెప్స్ అబ్జర్వ్ చేయండి. ఒక్క స్టెప్ కూడా మనం చేంజ్ చేయాలి సెంటెన్స్లో, లైన్ ఒక్కటే చేంజ్ అయింది అంతే. సో ఎప్పుడైతే మనం px1 y1 బి పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఆఫ్ ద టాంజెంట్ అనుకున్నాము లైన్కి, సో ఇప్పుడు మరి ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ ఎట్ యాక్చువల్ టాంజెంట్ ఎట్ x1 y1 అంటే s1 ఈక్వల్ టు 0. దట్ ఈస్ xx1 బై a స్క్వేర్ మైనస్ yy1 బై b స్క్వేర్ మైనస్ 1 ఈక్వల్ టు 0. సో ఇప్పుడు ఈక్వేషన్ 2 అనేది టాంజెంట్ టు ద హైపర్బోలా x1 y1, but we are assuming Lx plus My plus n equal to 0 is a tangent to the hyperbola x1 y1. So therefore now 1 and 2 represents same line. Now ratio of the coefficients should be equal, that is a1 by a2 equal to b1 by b2 equal to c1 by c2. So ante appudu ikkada x1 by a square by l or l by x1 by a square ఎట్లైనా పర్వాలేదు. అలాగే y1 m by minus y1 by b square is equal to n by minus 1. లేదా డైరెక్ట్గా అసలు అంటే 2 by 1 రాసుకుంటే a2 by a1 ఈక్వల్ టు b2 by b1 ఈక్వల్ c2 by c1 రాసుకున్నాం అనుకోండి, డైరెక్ట్గా అప్పుడు x1 by a స్క్వేర్ l మనం y ఈక్వల్ mx ప్లస్ cలో చేసాం, సేమ్ ప్రొసీజర్. అంటే డైరెక్ట్గా x1 బై ఏ స్క్వేర్ ఇంటూ ఎల్ వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇక్కడ మైనస్ y1 బై బి స్క్వేర్ ఎం ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1 బై ఎన్ వస్తుంది. దట్ ఇంప్లైస్ ఏ స్క్వేర్ ఎల్ బై x1 ఈజ్ ఈక్వల్ టు మైనస్ బి స్క్వేర్ ఎం బై y1 ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఎన్. సో ఇప్పుడు ఈ రెండు మనకి x1 y1 కావాలి కాబట్టి x1 ఉన్న టర్మ్ని కాన్స్టెంట్కి ఈక్వల్ చేయండి. ఈక్వల్ చేసుకుంటే చూడండి, అబ్జర్వ్ చేయండి ఇక్కడ అందరూ ఏ స్క్వేర్ ఎల్ బై x1 ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఎన్ అవుతుంది. అప్పుడు మనకి x1 కావాలి కాబట్టి అప్పుడు x1 పైకి తీసుకెళ్ళి మైనస్ ఎన్ కిందకి తీసుకొచ్చేయండి. అంటే ఏ స్క్వేర్ ఎల్ బై మైనస్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు x1 కోఆర్డినేట్ వచ్చేసి. అలాగే ఈ రెండు ఈక్వల్ చేసుకున్నట్లయితే మైనస్ మైనస్ క్యాన్సిల్ అయిపోయాయి. అప్పుడు y1 ఈక్వల్ టు బి స్క్వేర్ ఎం బై ఎన్ అవుతుంది. ఏ స్క్వేర్ ఎల్ బై ఎన్ మైనస్ ఏ స్క్వేర్ ఎల్ బై ఎన్, దట్ ఈస్ బి స్క్వేర్ ఎం బై ఎన్. సో అలా ఈక్వల్ చేసుకుంటే x1 వాల్యూ దట్ ఈస్ మైనస్ ఏ స్క్వేర్ ఎల్ బై ఎన్, y1 వాల్యూ మైనస్ బి స్క్వేర్ ఎం బై ఎన్. బట్ p లైస్ ఆన్ 1, ఎందుకంటే p x1 y1 బోత్ లైన్ మీద కర్వ్ మీద ఉంటుంది. సో లైన్ మీద ఉందని అజ్యూమ్ చేసుకుంటున్నాం కాబట్టి స్టార్టింగ్లోనే లైన్లో సబ్స్టిట్యూట్ చేయండి. lx1 ప్లస్ my1 plus n is equal to 0. So that implies L into minus a square L by n plus m into b square m by n plus n is equal to 0. So by taking LCM. So JD sir. ఒక్క నిమిషం ఉండండి. Right. So L into minus a square L by n plus m into b square by n, b square m by n plus n equal to 0. So by taking LCM, లేదా ఇప్పుడు మనకి ఇక్కడ 2 టర్మ్స్ లో కూడా డినామినేటర్ n ఉంది కాబట్టి సో మొత్తం ఈక్వేషన్ మొత్తాన్ని n తో మల్టిప్లై చేసుకోండి. దట్ ఈస్ మైనస్ a square L square plus b square m square plus n square is equal to 0 వస్తుంది. By multiplying this equation with n, we get minus a square L square plus b square m square plus n square equal to 0. సో ఇప్పుడు ఈ మొత్తం అంటే ఈ 2 టర్మ్స్ అంటే ఆన్సర్లో ఈ 2 టర్మ్స్ రైట్ సైడ్ తీసుకెళ్ళినట్లయితే ఇప్పుడు ఏ స్క్వేర్ ఎల్ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఎం స్క్వేర్ ఈక్వల్ టు ఎన్ స్క్వేర్ ఈస్ ద రిక్వైర్డ్ కండిషన్. సో మనకి కండిషన్ ఫర్ టాంజెన్సీకి ప్రూఫ్ ఎలా చేసామో సేమ్ ప్రూఫ్, నో చేంజ్. సో ఇలాంటివి ఇప్పుడు ఆల్మోస్ట్ మనకి ఒక 12 చేసుకున్నాం. ఒక 4 చాప్టర్స్ అంటే 4 8, కనీసం 8 టైమ్స్ ఇదే ప్రొసీజర్ మనం చేస్తుంటాం. మీరు అంత పర్ఫెక్ట్ అయిపోయారు, ఇంకా మళ్ళీ దాన్ని ప్రిపరేషన్ అక్కర్లేదు, మీకు ప్రిపేర్ అవ్వకూడదు, మీకు అలా వచ్చేసేయాలి అంతే. రైట్, నెక్స్ట్ వన్. సో మరి అదే మోడల్లో ఈక్వేషన్ నార్మల్ అయితే గుర్తుపెట్టుకొని మీకు హైపర్ ఎలిప్స్లో కూడా చేసాం.
a square by l square plus b square by m square is equal to a square minus b square whole square by n square. వెరీ వెరీ ఇంపార్టెంట్. దానిలో కండిషన్ మీద కూడా అంటే మనకి ఒక లైన్ నార్మల్ అయితే అన్నోన్ వాల్యూ అడుగుతారు కాబట్టి కంపల్సరీగా ఫార్ములా గుర్తుంచుకోవాలని కూడా చెప్పాము మనం హైపర్బోలా ఎలిప్స్లో. మరి ఇప్పుడు అదే విధంగా హైపర్బోలా. సో ఇక్కడ హైపర్బోలాకి ఈక్వేషన్ మనకి ఇలా ఇచ్చాడు, ఎల్ఎక్స్ ద లైన్ ఎల్ఎక్స్ ప్లస్ ఎంఓ ఈజ్ ఈక్వల్ టు 1 అని అంటున్నారు, కానీ మనము మైండ్లో ఎన్తోనే కంపేర్ చేసుకుంటాం. అంటే ఇప్పుడు ఫార్ములా ఇక్కడ ఇలా ఇచ్చిన మనం బై హార్ట్ చేసేటప్పుడు ఎల్ఎక్స్ ప్లస్ ఎంవై ఈజ్ ఈక్వల్ టు ఎన్ లేదా ప్లస్ ఎన్ ఈక్వల్ టు 0తోనే కంపేర్ అంటే ఫార్ములా బై హార్ట్ చేసేటప్పుడు అలాగే చేసుకుంటాం. ఇలా ఉండదు, ఎందుకంటే ప్రతిసారి లైన్ ఎల్ఎక్స్ ప్లస్ ఎంవై ఈక్వల్ 1 అని ఇవ్వరుగా, ఎల్ఎక్స్ ప్లస్ ఎంవై ప్లస్ ఎన్ ఈక్వల్ 0 అనే ఇస్తారు. ఈవెన్ దో ఇక్కడ ప్రూఫ్ మనం దీనికి చేసిన మన ఫార్ములా బై హార్ట్ చేసేటప్పుడు థియరం అయిపోయిన తర్వాత అది ప్రాబ్లం అయిపోయిన తర్వాత ఫార్ములా ఎలా బై హార్ట్ చేయాలో చెప్తాను నేను. If the line Lx plus My equal to 1 is normal to the hyperbola x square by a square minus y square by b square equal to 1, then show that a square by L square minus b square by m square is equal to a square plus b square whole square. అదే ఒకవేళ ఇక్కడ Lx plus My equal to n ఉందనుకోండిరా, ప్లస్ n ఉన్నా ఈజ్ ఈక్వల్ టు n ఉన్నా ఇక్కడ డివైడెడ్ బై n స్క్వేర్ వస్తుంది అంతే. ఎలిప్స్లోదే యాజ్ ఇట్ ఈజ్గా. సో ఎలిప్స్ ఫార్ములా బై హార్ట్ చేసి బి స్క్వేర్ ప్లేస్లో మైనస్ బి స్క్వేర్ రాయండి. సో కండిషన్ ఫర్ నార్మల్ ఇన్ హైపర్బోలా వచ్చేస్తుంది. ఎగ్జాక్ట్లీ సేమ్ ఎలిప్స్లో కండిషన్లో బి స్క్వేర్ అది బై హార్ట్ చేశారు కాబట్టి ఆల్రెడీ బి స్క్వేర్ ప్లేస్లో మైనస్ బి స్క్వేర్ రాయండి, ఆన్సర్ అయిపోతుంది. రైట్. సో అక్కడ అంటే ఇప్పుడు మరి ఎన్ వాల్యూ దీనికి ప్రూవ్ చేయాలంటే ఎన్ ప్లేస్లో 1 రాసుకోవాలి, బట్ అదే ఫార్ములా బై హార్ట్ చేయండి మీరు. So given line is Lx plus My is equal to 1 ఇచ్చారు. Let equation 1 be a normal to the hyperbola x square by a square minus y square by b square equal to 1 at p theta. So ellipse లో కూడా theta దగ్గర నార్మల్ ఈక్వేషన్ మనం కండిషన్ వెరిఫై ఈక్వేట్ చేసాం మనం. The equation of normal at p theta to hyperbola x square by a square minus y square by b square equal to 1 is ax by secant theta minus plus by by tan theta equal to a square plus b square. సో మరి ఈక్వేషన్ 1 అని థీటా దగ్గర నార్మల్ అని అజ్యూమ్ చేసుకుంటున్నాము, బట్ యాక్చువల్గా నార్మల్ అట్ థీటా ax by secant theta plus by by tan theta equal to a square plus b square. So now 1 and 2 represents same line. So again ratio of the coefficients L by a by secant theta is equal to m by b by tan theta is equal to 1 by a square plus b square. So ఇప్పుడు ఈక్వేషన్ మనకి ఈ 3 రేషియోస్ నుంచి secant theta tan theta వాల్యూ ఫైండ్ అవుట్ చేయండి. అంటే ఇక్కడ ఎల్ సీకెంట్ థీటా బై ఏ అవుతుందిరా, ఇది ఎం టాన్ థీటా బై బి ఈజ్ ఈక్వల్ టు 1 by a square plus b square అవుతుంది. ఎల్ సీకెంట్ థీటా బై ఏ ఈక్వల్ టు ఎం టాన్ థీటా బై బి ఈక్వల్ టు 1 by a square plus b square. మనకి సీకెంట్ థీటా టాన్ థీటా కావాలి కాబట్టి అప్పుడు సీకెంట్ థీటా టర్మ్ని కాన్స్టెంట్కి ఈక్వల్ చేసుకోండి. అప్పుడు ఏ పైకి వెళ్తుంది, ఇక్కడ ఎల్ కిందకు వచ్చేస్తుంది. అంటే సీకెంట్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఏ బై ఎల్ ఇంటూ secant theta is equal to a by l into a square plus b square అవుతుంది. అలాగే నెక్స్ట్ 2 టర్మ్స్ ఈక్వల్ చేయండి. అంటే m tan theta by b is equal to 1 by a square plus b square ఈక్వల్ చేసుకుంటే అప్పుడు b వాల్యూ క్రాస్ మల్టిప్లై అవుతుంది. m ఇక్కడ మల్టిప్లై అయింది కాబట్టి రైట్ సైడ్కి వస్తే డివైడెడ్ బై అవుతుంది. అంటే tan theta is equal to b by m into a square plus b square. Now by eliminating theta, that is we know that secant square theta minus tan square theta is equal to 1. Substitute the values of secant theta and tan theta in this equation. We get secant square theta రాసుకోవాలి అంటే దీని యొక్క హోల్ స్క్వేర్ రాయాలి. అంటే a square by l square into a square plus b square whole square అవుతుంది. అది మైనస్ b square by m square into a square plus b square whole square is equal to 1.
సో ఇప్పుడు ఇందులో మనం ఏమైనా కామన్ తీసుకోవచ్చేమో చూడండి ఒకసారి. ఓన్లీ 1/a² + b² హోల్ స్క్వేర్ కామన్ తీయచ్చురా. మిగిలిన బ్యాలెన్స్ a² / l² - b² / m² = 1. సో ఈ 1/something ఉంది కాబట్టి క్రాస్ మల్టిప్లై చేస్తే ఇది న్యూమరేటర్లోకి వెళ్తుంది. దట్ ఇంప్లైస్ a² / l² - b² / m² = a² + b² హోల్ స్క్వేర్. దట్ ఈస్ ద రిక్వైర్డ్ కండిషన్. సో ఇది ప్రూఫ్. బట్ మీరు మైండ్లో ఫార్ములా మాత్రం lx + my + n = 0 నార్మల్ టు ద హైపర్బోలా అనేట్లయితే ద కండిషన్ ఈజ్ a² / l² - b² / m² = a² + b² హోల్ స్క్వేర్ బై n² అనే బై హార్ట్ చేయండి. లేదా ఎలిప్స్ ఫార్ములా బై హార్ట్ చేశారు కాబట్టి ఆల్రెడీ, సో ఆ ఫార్ములా ప్లేస్లో b² ప్లేస్లో -b² రాసుకుంటే ఆన్సర్ అయిపోతుంది మనకి. సో ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రూఫ్ రా. మనకి ఐపీలో 4 మార్క్స్కి ఇంపార్టెంట్ ప్రాబ్లం ఇది. నెక్స్ట్ వన్, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద హైపర్బోలా whose asymptotes are the straight lines x + 2y + 3 = 0 and 3x + 4y + 5 = 0 and which passes through the point 1, -1. చూడండి ఏమి ఇచ్చారు, ఎసిమ్టోట్స్ ఈక్వేషన్స్ ఇచ్చేసి హైపర్బోలా ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ కోసం మన కాన్సెప్ట్లో కూడా డిస్కస్ చేసుకున్నాం. సో ఎసిమ్టోట్స్కి హైపర్బోలాకి డిఫరెన్స్ ఏముంటుంది చెప్పండి? ఈక్వేషన్ టు ద పెయిర్ ఆఫ్ ఎసిమ్టోట్స్. వెరీ గుడ్, రైట్. సో ఈక్వేషన్ టు ద పెయిర్ ఆఫ్ ఎసిమ్టోట్స్ కి ఈక్వేషన్ ఆఫ్ హైపర్బోలా ఆర్ డిఫర్ బై ఏ కాన్స్టెంట్ కాబట్టి, సో ఇప్పుడు మనకి ఈక్వేషన్ ఆఫ్ కంబైన్డ్ ఈక్వేషన్ ఆఫ్ ఎసిమ్టోట్స్ రాసుకుందాం ఫస్ట్. Combined equation of the asymptotes is x + 2y + 3 into 3x + 4y + 5 = 0. This is a combined equation of asymptotes. ఇప్పుడు 0 ప్లేస్లో సమ్ k రాసుకుంటే అది ఈక్వేషన్ ఆఫ్ హైపర్బోలా అవుతుంది. ఈక్వేషన్ ఆఫ్ ద హైపర్బోలా కెన్ బి టేకెన్ యాజ్ x + 2y + 3 into 3x + 4y + 5 + k = 0 రాసుకోవచ్చు, లేదా = k రాసుకోవచ్చు. ఎలా రాసినా మళ్ళీ ఆ కే వాల్యూ తీసుకొచ్చి ఇక్కడే సబ్స్టిట్యూట్ చేయాలి మనం ఈక్వేషన్లోనే. సో గివెన్ ద హైపర్బోలా ఈజ్ పాసింగ్ త్రూ 1, -1. సో సబ్స్టిట్యూట్ 1, -1 ఇన్ ద ఈక్వేషన్ ఆఫ్ హైపర్బోలా వి గెట్ ద వాల్యూ ఆఫ్ కే. సో 1, -1 సబ్స్టిట్యూట్ చేస్తే అది 1 - 2 + 3 రా, అంటే 2 అవుతుంది ఇక్కడ. నెక్స్ట్ ఇది 3 - 4 + 5 అంటే 4 అవుతుంది. 2 × 4 + k = 0. Substitute x = 1, y = -1 in this equation. So that is 1 - 2 + 3 into 3 - 4 + 5 + k = 0. So we get 8 + k = 0. Then k value -8. ఈ k value -8 తీసుకెళ్ళి మళ్ళీ ఈక్వేషన్ ఆఫ్ హైపర్బోలాలోనే సబ్స్టిట్యూట్ చేస్తాం. సో therefore ఈక్వేషన్ ఆఫ్ హైపర్బోలా ఈజ్ x + 2y + 3 into 3x + 4y + 5 -8 = 0. ఇంకా దాన్ని సింప్లిఫై చేస్తే హైపర్బోలా ఈక్వేషన్ అయిపోతుందిరా. సింప్లిఫై చేద్దాం. సింప్లిఫికేషన్ అంటే ఈ 2 ఈక్వేషన్స్ మల్టిప్లికేషన్. x × 3x 3x², x × 4y 4xy, x × 5 5x, అదేవిధంగా 2y × 3x 6xy, 2y × 4y 8y², 2y × 5 10y, నెక్స్ట్ 9x 12y + 15 -8 = 0. రైట్. సో ఇప్పుడు దీని సింప్లిఫికేషన్ రా. x² టర్మ్ ఒక్కటే ఉంది కాబట్టి 3x², అలాగే y² టర్మ్ 8 ఒకటే ఉంది కాబట్టి 8y², xy టర్మ్ కూడా ఒకటే. xy టర్మ్స్ 2 ఉన్నాయి రా, 6xy + 4xy అంటే 10xy అవుతుంది. అలాగే x టర్మ్స్ 5x + 9x 14x, y టర్మ్స్ 12y + 10y 22y + 15 - 8 అంటే +7 = 0. So that is 3x² + 10xy + 8y² + 14x + 22y + 7 = 0. That is equation of hyperbola. సో ఎసిమ్టోట్స్ ఇచ్చినప్పుడు ఈక్వేషన్ ఆఫ్ హైపర్బోలా. సో ఇది ఒకటి అంటే ఆబ్జెక్టివ్లో వెరీ వెరీ ఇంపార్టెంట్ మోడల్ రా ఇది.
అలాగే నెక్స్ట్ హైపర్బోలా ఇచ్చి ఎసిమ్టోట్స్ కూడా కనుక్కోమంటారా. సో అది కూడా ఇంపార్టెంట్ మనకి. నెక్స్ట్ ఇంకా ఆబ్జెక్టివ్ అయితే ఇంకా డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి. హైపర్బోలా ఇచ్చి కాంజుగేట్ హైపర్బోలా కనుక్కోమంటారు, లేదా ఎసిమ్టోట్స్ ఇచ్చి కాంజుగేట్ హైపర్బోలా కనుక్కోమంటారు. రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి ఆబ్జెక్టివ్లో మనకి. సో అక్కడ మనం ఆబ్జెక్ట్లో డిస్కస్ చేసుకుందాం అవన్నీ కూడా. సో ప్రజెంట్ లాస్ట్ ప్రాబ్లంలో ఈ ఎక్సర్సైజ్లో ఫైండ్ ద ప్రోడక్ట్ ఆఫ్ లెన్స్ ఆఫ్ ద పర్పెండిక్యులర్స్ ఫ్రమ్ ఎనీ పాయింట్ ఆన్ ద హైపర్బోలా టు ఇట్స్ ఎసిమ్టోట్స్. ఆల్రెడీ ప్రూఫ్ చేసాం మనం. Product of lengths of perpendiculars from any point on the hyperbola to its asymptotes is a square b square by a square plus b square. So product of the perpendiculars does not depends upon the position of a point. So అక్కడ కాన్స్టెంట్ అని కూడా ప్రూవ్ చేసాం. థియరం ప్రూఫ్ డైరెక్ట్ గా థియరం యూజ్ చేసుకుంటాం మనం ఇక్కడ. సొల్యూషన్ ఈక్వేషన్ ఆఫ్ ద హైపర్బోలా ఈజ్ x square by 16 minus y square by 9 equal to 1. By comparing this with standard form, we get a square equal to 16, b square equal to 9. So product of the perpendiculars from any point on the hyperbola to its asymptotes is equal to a square b square by a square plus b square. That is equal to 16 into 9 by 16 plus 9. That is a 144 by 25. So simple. 2 marks ki very important problem. Product of the perpendiculars from any point on the hyperbola to its asymptotes. Next one. Last lo ఒక చిన్న పాయింట్ మనకి ఆబ్జెక్టివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో యూజ్ అవుతుందని ఒక చిన్న డెరివేషన్ చేశాను రా. అంటే ఐపీలో లేదు మీకు ఇది. చూడండి ఒకసారి జాగ్రత్తగా. If the axes are rotated through an angle 45 degrees in clockwise direction, చూడండి జాగ్రత్తగా. అంటే మనకి రెక్టాంగులర్ హైపర్బోలా అని మనం ఆల్రెడీ ఒక ఈక్వేషన్ రాసుకున్నారు. రెక్టాంగులర్ హైపర్బోలా డెఫినేషన్ దగ్గర అంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ఈజ్ కాల్డ్ రెక్టాంగులర్ హైపర్బోలా అనుకున్నాం. So hyperbola becomes a rectangular hyperbola when its length of transverse axis is equal to length of conjugate axis, or simply we can say that a equal to b. Hyperbola lo a equal to b aithe that becomes rectangular hyperbola. మరి ఇప్పుడు ఆ రెక్టాంగులర్ హైపర్బోలాకి సో మనం అంటే ఇప్పుడు మనం స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ హైపర్బోలాలో కోఆర్డినేట్ యాక్సిస్ 90 degrees రొటేట్ చేస్తే అప్పుడు మనకి వర్టికల్ హైపర్బోలా దట్ ఈస్ వై యాక్సిస్ ప్రిన్సిపల్ యాక్సిస్ గా కలిగినటువంటి హైపర్బోలా వచ్చింది మనకి. అదేవిధంగా ఇప్పుడు ఈ రెక్టాంగులర్ హైపర్బోలా ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ఈక్వల్ ఏ స్క్వేర్ లో నేను ఇప్పుడు కోఆర్డినేట్ యాక్సిస్ ని 45 degrees యాంగిల్ ఇన్ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో రొటేట్ చేస్తున్నాను. 45 degrees 90 degrees కాదు. అంటే ఏం జరుగుతుంది అప్పుడు కర్వ్ అలాగే ఉంటుంది. ఈ కోఆర్డినేట్ యాక్సిస్ ఏమవుతాయి అంటే ఎసిమ్టోట్స్ గా కన్వర్ట్ అవుతాయి. ఎలా అవుతున్నాయో చూడండి ఇప్పుడు. ఈక్వేషన్ ఇఫ్ ద యాక్సిస్ ఆర్ రొటేటెడ్ త్రూ an angle 45 degrees in clockwise direction, then x is equal to small x is equal to capital X cos theta minus y sin theta, small y equal to x sin theta plus y cos theta from the change of axis chapter. సో దెన్ థీటా వాల్యూ అప్పుడు -45 తీసుకోవాలి, ఎందుకంటే క్లాక్ వైజ్ డైరెక్షన్ కాబట్టి థీటా -45. దెన్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎక్స్ ఇంటూ కాస్ ఆఫ్ -45 మైనస్ వై ఇంటూ సైన్ ఆఫ్ -45. అలాగే స్మాల్ వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ మైనస్ సైన్ 45 సైన్ ఆఫ్ -45 degrees ప్లస్ వై ఇంటూ కాస్ ఆఫ్ -45 degrees. ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. కాస్ ఆఫ్ -45 ఉన్న 1/√2, అదే సైన్ ఆఫ్ -45 అంటే -1/√2, ఇది ఒక ముందు మైనస్ ఉంది ప్లస్ అవుతుంది. ఫైనల్లీ వి గెట్ స్మాల్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎక్స్ ప్లస్ y/√2. అలాగే స్మాల్ వై వాల్యూ -x ప్లస్ క్యాపిటల్ y/√2. ఇది స్మాల్ ఎక్స్ వై వాల్యూస్. Therefore, the equation of rectangular hyperbola x square minus y square equal to a square can be transformed to, చూడండి ఇది యాక్చువల్గా రెక్టాంగులర్ హైపర్బోలా. మీ డౌట్ రాదు, సార్ హైపర్బోలానే వేశారు కదా రెక్టాంగులర్ హైపర్బోలా అంటారంటే అందులో a ఈక్వల్ టు b. హైపర్బోలా రెక్టాంగులర్ హైపర్బోలా అంటే హైపర్బోలా x స్క్వేర్ బై a స్క్వేర్ మైనస్ y స్క్వేర్ బై b స్క్వేర్ ఈక్వల్ టు 1 ఎలా ఉంటుందో
రెక్టాంగులర్ హైపర్బోలా షేప్ అదే, అది అక్కడ ఏ ఈక్వల్ టు బి అవుతుంది. ఎప్పుడైతే ఏ ఈక్వల్ టు బి అయిందో ఈక్వేషన్ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ఈక్వల్ ఏ స్క్వేర్ అవుతుంది. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఈ యాంగిల్, ఈ ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ కోఆర్డినేట్ యాక్సిస్ని 45 degrees యాంగిల్తో నేను క్లాక్ వైజ్ డైరెక్షన్లో రొటేట్ చేస్తున్నప్పుడు ఇక్కడ ఇలా వస్తుంది, పాజిటివ్ వై యాక్సిస్ ఇలా వస్తుంది. ఎందుకంటే 45 degrees యాంగిల్ ఈ డైరెక్షన్లో రొటేట్ చేస్తున్నాం కాబట్టి. సో అప్పుడు స్మాల్ ఎక్స్ వాల్యూ క్యాపిటల్ ఎక్స్ ప్లస్ వై బై రూట్ 2 మైనస్ వై వాల్యూ ఇది వై మైనస్ ఎక్స్ ప్లస్ వై బై రూట్ 2 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్. సో ఇది రూట్ 2 హోల్ స్క్వేర్ రెండిట్లోనే ఉంది కాబట్టి డెనామినేటర్ రూట్ 2 హోల్ స్క్వేర్ అంటే 2. సో 2తో క్రాస్ మల్టిప్లై చేస్తే అప్పుడు ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ మైనస్ ఆఫ్ మైనస్ ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 2a స్క్వేర్. So this is a plus b whole square minus a minus b whole square. A plus b whole square minus a minus b whole square అంటే 4ab అవుతుంది. అంటే 4xy is equal to 2a square. That means xy is equal to a square by 2 అవుతుంది. xy is equal to a square by 2. ఇంకా కావాలంటే దీన్ని a by root 2 whole square అని కూడా రాసుకోవచ్చు. a by root 2 whole square. ఈ a by root వాల్యూ సమ్ కాన్స్టెంట్ c గా ట్రీట్ చేసుకుంటే దేర్ఫోర్ xy ఈక్వల్ టు c స్క్వేర్ ఫామ్. సో అంటే మనకి ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ అనే హైపర్బోలాని ఒక కోఆర్డినేట్ యాక్సెస్ని 45 degrees యాంగిల్ రొటేట్ చేస్తే ద హైపర్బోలా బికమ్స్ xy ఈక్వల్ టు c స్క్వేర్ ఫామ్. సో xy ఈక్వల్ టు c స్క్వేర్ ఆల్సో ఏ హైపర్బోలా. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు మనకి xy is equal to c square. What is the center of this hyperbola? What is center of the hyperbola? కోఆర్డినేట్ యాక్సెస్ ని రొటేట్ చేసాము తప్ప మన సెంటర్ ఏమైనా మార్చామా? మరి ఇప్పుడు ఎందుకు మరి చెప్పలేకపోతున్నారు? సో సెంటర్ ఈ హైపర్బోలా కూడా సెంటర్ 0 0నే. కర్వ్ ఇక్కడే ఉందిరా, యాక్సిస్ లో రొటేట్ అయినాయి అంతే. రైట్, సెంటర్ 0, 0. నెక్స్ట్ what is the equation to the pair of asymptotes of this hyperbola xy equal to c square? xy equal to c square కి ఈక్వేషన్ టు ద పేర్ ఆఫ్ asymptotes ఏమవుతుంది అంటే xy equal to some constant అవుతుంది. xy equal to constant. But asymptotes are always passes through center of the hyperbola. Center of this hyperbola is 0, 0. 0, 0 ni xy equal to k lo substitute cheste k value 0. Therefore, corresponding to this hyperbola, equation to the pair of asymptotes is xy is equal to 0. మరి xy equal to 0 is the combined equation of pair of asymptotes అంటే మరి అప్పుడు సపరేట్ ఈక్వేషన్స్ ఏమవుతాయి? x equal to 0 ఒకటి, y equal to 0 ఒకటి. అంటే ఈ హైపర్బోలా యొక్క ఎసిమ్టోట్స్ ఏమవుతాయి అంటే కోఆర్డినేట్ యాక్సెస్ అవుతాయి. కోఆర్డినేట్ యాక్సెస్ ఆర్ ద ఎసిమ్టోట్స్ ఆఫ్ ద హైపర్బోలా xy is equal to c స్క్వేర్. సో అందుకనే ఇప్పుడు మనకి ఎగ్జామినేషన్ లో అడుగుతాడు ఈక్వేషన్ టు ద హైపర్బోలా హూజ్ ఎసిమ్టోట్స్ ఆర్ ద కోఆర్డినేట్ యాక్సెస్ అనగానే మనకు హైపర్బోలా గుర్తు రావాలి. xy ఈక్వల్ టు c స్క్వేర్ ఫామ్ కదా, ఎందుకంటే కంబైన్డ్ ఈక్వేషన్ ఆఫ్ ద ఎసిమ్టోట్స్ అంటే కోఆర్డినేట్ యాక్సెస్ యొక్క కంబైన్డ్ ఈక్వేషన్ xy ఈక్వల్ టు 0. మరి హైపర్బోలా అడిగితే xy ఈక్వల్ టు సమ్ కాన్స్టెంట్ ఫామ్ లో ఉంటుంది అనేది గుర్తు రావాలి మీకు. అంటే మనకి హైపర్బోలాకి ఎసిమ్టోట్స్ కి డిఫరెన్స్ ఓన్లీ కాన్స్టెంటే. x యాక్సిస్ ఈక్వేషన్ y ఈక్వల్ టు 0, y యాక్సిస్ ఈక్వేషన్ x is equal to 0. దేర్ కంబైన్డ్ ఈక్వేషన్ ఇస్ xy ఈక్వల్ టు 0. మరి ఇప్పుడు x కోఆర్డినేట్ యాక్సెస్ ఎసిమ్టోట్స్ గా కలిగినటువంటి హైపర్బోలా అనగానే ఓకే ఎసిమ్టోట్స్ కంబైన్డ్ ఈక్వేషన్ ఆఫ్ ద ఎసిమ్టోట్స్ xy ఈక్వల్ టు 0 కాబట్టి therefore equation of the hyperbola having coordinate axis as asymptotes is xy equal to some constant. అది గుర్తొస్తే then we can say that xy equal to c square లేదా ఆ xy equal to a by root 2 whole square డైరెక్ట్ ఏదో ఒకటి చెప్పొచ్చు, నో ప్రాబ్లం.
సో ఈ కాన్సెప్ట్ మీద మనకి ఆబ్జెక్టివ్లో చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. కాకపోతే మీకు ఆ XY = C² ఎలా వచ్చింది, ఇక్కడ ఏ బుక్లో ఉండదు ఈ ప్రూఫ్ ఏ బుక్లో ఉండదు. మీకు అర్థం కావాలంటే మళ్ళీ కోఆర్డినేట్ యాక్సెస్కి వెళ్ళి మొత్తం నీట్గా ఆడ పిక్చర్లో చూపిస్తేనే మీకు అర్థం అవుతుందని ప్రొసీజర్ అంతా చేశాను నేను. ఈ ప్రొసీజర్ మీకు ఏ బుక్లోనూ దొరకదు. రైట్. సో XY = C² అనేది ఈక్వేషన్ ఆఫ్ హైపర్బోలా హ్యావింగ్ కోఆర్డినేట్ యాక్సెస్ యాజ్ ఎసిమ్టోట్స్. రైట్. ఇప్పుడు నెక్స్ట్ పాయింట్. The equation to the pair of asymptotes of the rectangular hyperbola is XY = 0. That is coordinate axis. Combined equation of the coordinate axis. Next one. Equation of a rectangular hyperbola whose asymptotes are the coordinate axis is. Cheppandi ippudu. Equation of a rectangular hyperbola whose asymptotes are the coordinate axis ఏమవుతుంది? XY = C². అంతే. XY = C². అప్పుడు డయాగ్రామ్ ఎలా ఉంటుందో చూడండి. ఎలా ఉంటుందిరా డయాగ్రామ్. ఇప్పుడు మీ డౌట్ రాదు, సరే అదేంటి సార్ ఇందాక బెండ్ అయింది కదా సార్, Y యాక్సిస్ బెండ్ అయింది, X యాక్సిస్ బెండ్ అయిందిగా 45 degrees అని. యాక్చువల్గా ఇప్పుడు ఈ డయాగ్రామ్ ని మనం తిప్పితే అదే కదా వస్తుంది, బెండ్ అయ్యే వస్తుంది. కాకపోతే ఆ బెండ్ అంటే మళ్ళీ మనకి ఇలా అంటే మనకి క్రాస్ గా ఉన్నదాన్ని ఒకదాన్ని X యాక్సిస్ ఒకదాన్ని Y యాక్సిస్ అనుకోమంటే మనకి ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి ఆ సెట్ ని మళ్ళీ Y యాక్సిస్ పొజిషన్ Y యాక్సిస్ కి, X యాక్సిస్ పొజిషన్ X యాక్సిస్ కి తీసుకొస్తే ఇలా తయారవుతుంది ఫైనల్ గా. సెట్ ని రొటేట్ చేస్తాం అనమాట. ఇందాక ముందేమో ఓన్లీ కోఆర్డినేట్ యాక్సిస్ రొటేట్ చేసాము, ఇప్పుడు మన కన్వీనియంట్ కోసం సెట్ రొటేట్ చేస్తాం. రైట్. ఇప్పుడు మరి ఒక క్వశ్చన్ అడుగుతాను, చెప్పండి. What is the angle between the asymptotes of a rectangular hyperbola? 90 degrees. 90 degrees. π/2. ఎందుకంటే మరి asymptotes of a rectangular hyperbola ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇవి కోఆర్డినేట్ యాక్సెస్ అయినరా. సో మరి యాంగిల్ బిట్వీన్ X యాక్సిస్ అండ్ Y యాక్సిస్ ఆల్వేస్ 90 degrees కాబట్టి ఇంక ఇది ఫిక్స్డ్ పాయింట్ రా. యాంగిల్ బిట్వీన్ ద ఎసిమ్టోట్స్ ఆఫ్ ఏ రెక్టాంగులర్ హైపర్బోలాకే, మామూలు హైపర్బోలా కాదు. మామూలు హైపర్బోలాకి ప్రూఫ్ చేసాంగా, యాంగిల్ బిట్వీన్ ద ఎసిమ్టోట్స్ 2 tan inverse B/A ఆర్ 2 secant inverse E అని మనం ప్రూవ్ చేసాం. బట్ ఇక్కడ రెక్టాంగులర్ హైపర్బోలా అంటే ఫిక్స్డ్ రా. అందులో ఫస్ట్ మెయిన్ పాయింట్ కోఎఫిషియంట్ ఆఫ్ X² + కోఎఫిషియంట్ ఆఫ్ Y² = 0 అవుతుంది రెక్టాంగులర్ హైపర్బోలాలో. అలాగే యాంగిల్ బిట్వీన్ ద ఎసిమ్టోట్స్ ఏ రెక్టాంగులర్ హైపర్బోలా అయినా అదేరా. రెక్టాంగులర్ హైపర్బోలా అంటే చాలు, 2 టైప్స్ ఉన్నాయి ఇప్పుడు మీ దగ్గర. ఏమేంటి చెప్పండి? రెక్టాంగులర్ హైపర్బోలా ఈక్వేషన్స్ 2 టైప్స్ చెప్పండి ఒకసారి. వాట్ ఆర్ ద ఈక్వేషన్స్ ఆఫ్ రెక్టాంగులర్ హైపర్బోలాస్? X² / A² - Y² / B² = 0. XY = C². రెక్టాంగులర్ హైపర్బోలాస్ అని అడిగింది. ఫస్ట్ నువ్వు చెప్పింది ఎసిమ్టోట్స్ చెప్పావు. X² / A² - Y² / B² = 0 అంటే అది ఎసిమ్టోట్స్ ఈక్వేషన్ కదా. X² - Y² = A². X² - Y² = A² ఒక ఈక్వేషన్. అలాగే సెకండ్ ఈక్వేషన్ XY = C². ఇవి రెక్టాంగులర్ హైపర్బోలాస్. సో ఆ 2 రెక్టాంగులర్ హైపర్బోలాస్ యొక్క ఎసిమ్టోట్స్ మధ్య యాంగిల్ ఎప్పుడు యాంగిల్ 90 degrees. అది ఓకే స్టూడెంట్స్, ఇది మీకు హైపర్బోలా చాప్టర్ కంప్లీటెడ్. సో సెకండ్ ఇయర్ జామెట్రీ కంప్లీటెడ్.